ఆఖరి రాత్రి. అబ్బా! రోజు రోజుకి ఈ కుక్కల బెడద ఎక్కువైపోతుంది. ఒకసారి సర్పంచ్ గారితో మాట్లాడి వీటిని ఊర్ల నుండి తరిమెయ్యాలి అని ఎల్లమ్మ లోనికి వెళ్ళబోయే సమయంలో ఎవరివో నవ్వులు వినిపిస్తాయి. దాంతో ఎల్లమ్మ వీధిలోకి వచ్చి చూస్తుంది. అప్పుడు ఎల్లమ్మకు ఏదో మందు వాసన వస్తుంది. ఇంతలో ఒక మందు సీసా దొర్లుకుంటూ ఆమె ముందుకొచ్చి ఆగుతుంది. ఆ సమయంలో ఉన్నట్టుండి మందు సీసా పగిలిపోతుంది. దాంతో పరుగున భయంతో ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఓ ఎల్లమ్మ, ఒకసారి బయటకు రా. ఎవరది? ముందైతే బయటకు రా ఎల్లమ్మ, నిన్ను చూడాలని చాలా ఆశపడుతున్నా. ఆ సమయంలో భయపడుతూనే ఎల్లమ్మ బయటకొస్తుంది. అప్పుడు ఒక్కసారిగా తన ముందు దెయ్యం ప్రత్యక్షమవడంతో ఎల్లమ్మ నోటి వెంట మాట రాదు. ఆ తరువాత కాసేపటికి తన ఎదురుగా ఉన్నది కొండయ్య అని తెలిసి ఆశ్చర్యపోతుంది. ఏవయ్యా, ఎందుకని నన్ను ఇలా భయపెడుతున్నావు? అసలు నువ్వు చావలసిన అవసరం ఏం వచ్చింది? నీ నంగరాజు కబుర్లు నా దగ్గర వద్దు. త్వరలో నేనేంటో అందరికీ తెలిసేలా చేస్తా. పాపం అదంతా చూడ్డానికి నువ్వు ప్రాణాలతో ఉండవు కదా. ఏంటండి మీరు మాట్లాడేది? ఆ క్షణం దెయ్యం తన భార్య ఎల్లమ్మను చంపేస్తాడు. అప్పుడు శవాన్ని ఊరి పొలిమేర వద్దకు తీసుకువెళ్లి ముందుగా సిద్ధం చేసిన ముగ్గులో ఉంచుతాడు. కొన్ని క్షణాల తర్వాత ఎల్లమ్మ శవం కాలిపోతుంది. అలా శవం కాలుతున్న సమయంలో ఏవో శక్తులు వచ్చి దెయ్యంతో కలుస్తాయి. ఆ సమయంలో దెయ్యం చాలా సంతోషంగా ఉంటుంది. చివరిగా శవం కాలి బూడిదైపోగా దెయ్యం అక్కడ నుండి మాయమైపోతుంది. ఇదిలా ఉండగా రామాపురం అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఒకరోజు కొంతమంది గ్రామస్తులు విరోధిని కలవడానికి వస్తారు. అప్పుడు తమ ఊర్లో ఉన్న ఒక సమస్య గురించి విరోధితో చెబుతారు. గ్రామస్తులు చెప్పే మాటలను బట్టి రామాపురం గ్రామస్తులకు కపాల మాంత్రికుడు ఏదైనా సాయం చేయగలడని విరోధి భావిస్తాడు. అప్పుడు విరోధి వారితో, ఈ సమస్యకు మీకు సాయం చేయగలిగే వ్యక్తి కపాల మాంత్రికుడు మాత్రమే. ప్రస్తుతం అతను లోదా నది పరివాహ ప్రాంతాల్లో దీక్ష చేస్తున్నారు. ఒకవేళ మీరు కపాల మాంత్రికుని కలవాలంటే ఒక పని చేయాల్సి ఉంటుంది. మీరు చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే మా దగ్గర ఎక్కువ సమయం లేదు. అన్నిటికీ కాలమే సమాధానం ఇస్తుంది. మీరేం భయపడకండి అని విరోధి కొన్ని విషయాలు గ్రామస్తులతో చెబుతాడు. ఆ మరుసటి రోజు సర్పంచ్ మరో ఇద్దరితో కలిసి విరోధి చెప్పిన విధంగా తూర్పు వైపు ప్రయాణం మొదలు పెడతాడు. అలా 100 అడుగులు ప్రయాణించిన తర్వాత ఒక చోటులో భారీగా ఉన్న చెట్టు కనబడుతుంది. ఆ సమయంలో సూర్యుని వెలుగు కొంచెం కొంచెంగా తగ్గుతుంది. అప్పుడు ఈశ్వర్ అనే వ్యక్తి సర్పంచ్ తో మాట్లాడుతూ, సర్పంచ్ గారు, ఇది జరిగే పనేనా? నమ్మకం కోల్పోకు ఈశ్వర్. ఆ విరోధి చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా మన సమస్యకు ఒక దారి కనపడుతుంది. సరే అయ్యా, మరి మనకు సాయం చేసే ఆ వ్యక్తి ఎవరో ఏంటో చూద్దాం. వారు మాట్లాడుకున్న కొద్ది సమయం తర్వాత ఒక పక్షి వచ్చి ఆ చెట్టు మీద వాలుతుంది. అప్పుడు ఈశ్వర్ ఒక రాయితో పక్షిని గురి చేసి కొడతాడు. దాంతో రాయి తగిలి పక్షి కింద పడి చనిపోతుంది. అలా చనిపోయిన పక్షిని పట్టుకుని వారంతా ముందుకు కదులుతారు. చివరిగా వారంతా ఒక నదీ ప్రవాహ ప్రాంతానికి చేరుకుంటారు. అప్పుడు ఈశ్వర్ ఆ చనిపోయిన పక్షిని ప్రవహిస్తున్న నీటిలోకి పడేస్తాడు. కొన్ని క్షణాల తరువాత తేలుతున్న పక్షి అనేది ప్రాణం పోసుకుని గాల్లో తిరుగుతుంది. అలా పక్షి అనేది కాసేపు విహరించి ఒక దగ్గర ఆగుతుంది. అప్పుడు ఒక తెల్లటి పొగ కమ్ముకోగా ఆ పొగ మధ్యలో కపాల మాంత్రికుడు దీక్షలో ఉండడం కనిపిస్తుంది. అదంతా చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. నా వరకు చేరారంటే నీకు ఖచ్చితంగా విరోధి సాయం చేసి ఉంటాడు. అవును స్వామి, ప్రస్తుతం మా ఊరు ప్రమాదంలో ఉంది. ఆ ప్రమాదం నుండి మీరే మమ్మల్ని కాపాడాలి. మాంత్రిక, రాబోయే అమావాస్య మాకు ఆఖరి రాత్రి కాబోతుంది అని ఈశ్వర్ పక్షం రోజుల క్రితం ఊర్లో ఏం జరిగిందో కపాల మాంత్రికునికి వివరిస్తాడు.
ఆ రోజు ఊరంతా ప్రశాంతంగా ఉంది. అప్పుడు గ్రామస్తుల ఇళ్ల మీద నుండి ఏదో నీడ అనేది కదులుతూ ముందుకు వెళ్తుంది. ఆ తర్వాత ఇళ్లల్లో నిద్రపోతున్న వారు మెల్లిగా గాల్లోకి లేస్తారు. అలా గ్రామస్తులు వీధుల్లోకి వచ్చి గాల్లో తిరుగుతుంటారు. కొన్ని క్షణాలకు మెలకువ వచ్చి చూడగా వారంతా భయంతో అరుస్తారు. అప్పుడు వారికి వింతగా నవ్వులు వినిపించడంతో ఒక్కసారిగా నోటి వెంట మాట ఆగిపోతుంది. ఆ తర్వాత మెల్లిగా వారంతా కిందకు వస్తారు. ఎవరది? మర్యాదగా ముందుకు రండి. నీ అంతటా నువ్వు బయటికి రాలేదంటే మేమంతా కలిసి నిన్ను పట్టుకుంటాం. నీ బెదిరింపు మాటలో భయం చాలా స్పష్టంగా కనపడుతుంది. అప్పుడు ఉన్నట్టుండి వారి ముందుకు దెయ్యం ప్రత్యక్షమవుతుంది. దాంతో వారు భయపడి అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నించగా ఒక్క అడుగు కూడా కదపలేకపోతారు. ఆ సమయంలో దెయ్యం అటూ ఇటూ తిరుగుతూ వారిని గమనిస్తుంది. దయచేసి మమ్మల్ని ఏం చెయ్యొద్దు. మీరెవరో భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ రోజు నేను మిమ్మల్ని చంపడం లేదు. మరి ఎందుకని మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నావు? ఇదంతా రేపటి కోసం పెద్దయ్యా. రాబోయే అమావాస్య మీకు ఆఖరి రాత్రి కాబోతుంది. ఆ రోజు మీ అందరినీ మూకుమ్మడిగా చంపబోతున్నా. ఆ మాటలు విని వారిలో భయం మరింత పెరుగుతుంది. అలా జరిగింది మొత్తం కపాల మాంత్రికునికి వివరిస్తాడు. అప్పుడు కపాల మాంత్రికుడు గ్రామస్తులకు మాట ఇవ్వడంతో వారి మనసులు కాస్త కుదుట పడతాయి. మరోవైపు దెయ్యం గాల్లో ప్రయాణించుకుని నెత్తురు గృహ వద్దకు చేరుకుంటుంది. ఆ తర్వాత పూజలో ఉన్న మాంత్రికురాలని కలిసి మాట్లాడటం జరుగుతుంది. మీరు చెప్పినట్టే నా భార్యను బలి తీసుకున్నా మాత. త్వరలో మీరు అప్పగించిన మరో పనిని కూడా పూర్తి చేస్తాను. ఆ రోజు నువ్వు నా కంట పడడం మంచిదయ్యింది, లేదంటే ఇప్పటికీ నువ్వు ఈ లోకంలో ఘోషిస్తూ తిరిగేవాడివి. నిజమే మాత, ఈ వల్లే ఇదంతా సాధ్యమవుతుంది. రాబోయే అమావాస్యకు నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎలాంటి పొరపాటు జరగనివ్వకు. అలాగే మాత, ఏ పొరపాటు జరగదు. ఆ సమయంలో మాంత్రికురాలు ఏవో శక్తులను దెయ్యానికి అందిస్తుంది. దాంతో దెయ్యం తనకు వచ్చిన శక్తులకు సంతోషపడి అక్కడ నుండి బయలుదేరుతుంది. అలా వెళ్తున్న మార్గం మధ్యలో దెయ్యం తన గతాన్ని తలుచుకుంటుంది. రామాపురం గ్రామంలో కొండయ్య అనే వ్యక్తి తన భార్య ఎల్లమ్మతో కలిసి ఒక చిన్న ఇంట్లో నివాసం ఉంటాడు. కొండయ్యకు తాగుడు అలవాటు ఉండడంతో ఊర్లో అందరి దగ్గర అప్పులు చేస్తాడు. దాంతో వచ్చే సంపాదన కన్నా ఊర్లో అప్పులు ఎక్కువయ్యాయని ఎల్లమ్మ ప్రతిరోజు బాధపడుతుంది. ఏవయ్యా, ఊరంతా అప్పులు చేసి తాగడానికి సిగ్గులేదా? ఎన్నిసార్లు చెప్పాను నా తాగుడు గురించి మాట్లాడొద్దని. నన్ను గాని విసిగిస్తే నీ మీద చేయి చేసుకోవాల్సి వస్తుంది. చేయి చేసుకుంటావా? నీకు అన్ని అమర్చి పెడుతున్నా కదా, అందుకే బాగా లోకువైపోయాను అని ఎల్లమ్మ తన భర్త విషయంలో ఎంతగానో బాధపడుతుంది. కానీ కొండయ్య ప్రవర్తనలో మాత్రం ఏ మార్పు ఉండదు. ఒకరోజు కొండయ్య చేసిన అప్పులకు ఊరి సర్పంచ్ రచ్చబండ వద్ద నిలదీసి అడుగుతాడు. ఏంట్రా కొండయ్య, నువ్వు ఊరంతా అప్పులు చేసి ఆ అప్పులు తీర్చమని అడిగితే తిరిగి దబాయించి మాట్లాడుతున్నావంట? అదేం లేదయ్య గారు, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తప్పకుండా అప్పులన్నీ తీరుస్తాను. వాడి మాటలు నమ్మకండి అయ్య గారు, ఇలాగే మోసం చేసి రోజులు నెట్టుకొస్తున్నాడు. అలా అప్పులు ఇచ్చిన వాళ్ళు గట్టిగా మాట్లాడడంతో ఏం సమాధానం చెప్పాలో కొండయ్యకు అర్థం కాదు. అప్పుడు సర్పంచ్ వారందరినీ సముదాయించి, రే కొండయ్య, మరో వారం రోజుల్లో అందరి అప్పులు తీర్చాలి, లేదంటే నిన్ను ఊరికే వదిలిపెట్టను అని సర్పంచ్ మాట్లాడి కొండయ్యను అక్కడి నుండి పంపేస్తాడు. ఆ తరువాత ఇంటికి చేరుకున్న కొండయ్య ప్రజల వద్ద నుండి తీసుకున్న అప్పులు ఎలా తీర్చాలని తెగ ఆలోచిస్తాడు. అలా రోజులు గడుస్తాయి. మరోవైపు తాగడానికి డబ్బులు లేక కొండయ్య చాలా ఇబ్బందులు పడతాడు. దాంతో తిండి తినడం కూడా మానేస్తాడు. అప్పుడు ఒకరోజు రాత్రి, ఏవయ్యా, రేపటితో మీకు ఇచ్చిన గడువు పూర్తవుతుంది, మరి డబ్బులు ఏమైనా సర్దుబాటు చేశారా? ఆ సమయంలో కొండయ్య మౌనంగా ఉంటాడు. రేపు మాత్రం మీ మీద ఎవరు చేయి చేసుకున్నా నేను అడ్డుపడను, మీ వల్ల ఎప్పుడు ఇబ్బందే అని ఎల్లమ్మ తన భర్త మీద కోప్పడుతుంది. ఆ రాత్రంతా కొండయ్యకు కంటి మీద కునుకు ఉండదు. దాంతో అర్ధరాత్రి వేళల్లో ఒంటరిగా ఇంటి నుండి బయలుదేరుతాడు.
నేను గాని ప్రాణాలతో ఉంటే అప్పు తీర్చలేదని ఈ ఊరు జనం నన్ను వదిలిపెట్టరు. అలాగని ఊరు వదిలి దూరంగా పారిపోయి నేను బతకలేను. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ తప్పు నాకు వేరే దారే లేదు. ఆ క్షణం మరో ఆలోచన లేకుండా కొండయ్య చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అలా కొండయ్య చనిపోయిన 13 రోజుల తర్వాత చెరువులో నుండి దెయ్యం రూపంగా బయటకొస్తాడు. ఆ సమయంలో చుట్టూ పరిసరాలను చూసి దెయ్యం భయపడుతుంది. అప్పుడు దెయ్యం అక్కడ నుండి ప్రయాణించుకుని ముందుకు కదులుతుంది. ఈ విధంగా 3 వారాలు గడిచిపోతాయి. అప్పుడు ఒక అమావాస్య రోజు నాడు మనుషుల సంచారం తక్కువగా ఉండే ప్రదేశంలో ఉన్న ఒక మర్రి చెట్టు వద్ద వచ్చి దెయ్యం ఉంటుంది. అదే సమయంలో అటుగా మాంత్రికురాలు నడుస్తూ వస్తుంది. ఈ పరిసరాల్లో ఎవరో ఆత్మఘోషతో బాధపడుతున్నారు. ఎవరది? మాంత్రికురాలు మాటలు విన్న దెయ్యం భయంతో అక్కడి నుండి తప్పించుకోవాలని చూస్తుంది. ఆ సమయంలో మాంత్రికురాలు తన శక్తితో దెయ్యాన్ని ఆపుతుంది. అప్పుడు మాంత్రికురాలి దృష్టికి కొండయ్య ఏ విధంగా చనిపోయాడనే విషయం తెలుస్తుంది. దయచేసి నన్ను విడిచిపెట్టు. భయపడకు కొండయ్య, కావాలంటే నేను నీకు సాయం చేస్తా. మాంత్రికురాలి మాటల వైపు దెయ్యం మక్కువ చూపుతుంది. నాలో ఉన్న భయం పోవాలంటే నేనేం చెయ్యాలి? ముందైతే నీ భార్యను బలి ఇవ్వు కొండయ్య. అప్పుడు నీలోకి కొత్త శక్తి పుంజుకుంటుంది. ఆ తరువాత నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వారందరినీ ఒకేసారి చంపొచ్చు. మీ మాటలు నాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి. తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాను. ఆ రోజు మాంత్రికురాలి కంటపడిన దెయ్యం ఈ రోజుకి బానిసగా మారింది. మరోవైపు కపాల మాంత్రికుడు రామాపురం గ్రామానికి చేరుకుంటాడు. ఆ సమయంలో కపాల మాంత్రికుడు సర్పంచ్ తో కలిసి కొండయ్య ఇంటి వద్దకు వెళ్తాడు. ఇదే స్వామి ఆ కొండయ్య ఇల్లు. ఆ కొండయ్య చనిపోయిన తర్వాత నుండి వాడి భార్య కూడా కనిపించడం లేదు. మరి ఉన్నట్టుండి మాయమైపోయిన కొండయ్య భార్యకు ఏమయ్యుంటుంది అనుకుంటున్నావు? ఏముంది స్వామి, ఈ అవమానాలు తట్టుకోలేక ఊరు వదిలి తన వాళ్ళ దగ్గరికి వెళ్లిపోయి ఉంటుంది. అప్పుడు కపాల మాంత్రికుడు తనలో నుండి ఒక కపాలం విడుదల చేయగా ఆ కపాలం ఇంటి చుట్టూ తిరుగుతుంది. ఆ తరువాత కపాలం ప్రయాణిస్తూ ముందుకు వెళ్ళగా వెనకే సర్పంచ్ వాళ్ళు వెళ్తారు. అలా ఊరి పొలిమేర దగ్గరకు చేరుకుని గతంలో ఎల్లమ్మ చనిపోయిన చోటు వద్ద కపాలం ఆగుతుంది. ఆ సమయంలో కపాల మాంత్రికుడు గాల్లో బూడిద చల్లగా అక్కడ గతంలో ఎల్లమ్మ చనిపోయిన దృశ్యాలు కనిపిస్తాయి. అదంతా చూసి సర్పంచ్ ఆశ్చర్యపోతాడు. చూశావు కదా, ప్రస్తుతం దయ్యంగా మారిన కొండయ్య మీ అందరి మీద చాలా పగతో ఉన్నాడు. కానీ ఇదంతా ఒంటరిగా చెయ్యలేడు. అతనికి ఎవరో సాయం చేస్తున్నారనిపిస్తోంది. స్వామి, మీరే ఎలాగైనా అన్ని సమస్యలకు ముగింపు చెప్పాలి. అలానే కొండయ్యకు సాయం చేస్తున్న వాళ్ళని కూడా అడ్డుకోండి. క్రోధామి, నీకు త్వరలో ఒక సమూహాన్ని బలి ఇవ్వబోతున్నా. ఆ బలి ద్వారానైనా నాకు మాకరిని శక్తులు ప్రసాదించు అని మాంత్రికురాలు క్రోధామిని కొలుస్తుంది. ఈ విధంగా కొన్ని రోజులు గడుస్తాయి. మరోవైపు కపాల మాంత్రికుడు రాబోయే అమావాస్య కోసం సిద్ధపడుతున్నాడు. అని కపాల మాంత్రికుడు రాత్రిపూట ఊర్లో సంచరిస్తున్న సమయంలో చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న దుష్టశక్తులు దాడి చేయడానికి ప్రయత్నించి విఫలమవుతాయి. దాంతో అక్కడుంటే ప్రమాదమని భావించి ఆ చోటు వదిలి వెళ్లిపోతాయి. అయ్యా, మరో 4 దినాల్లో అమావాస్య రాబోతుంది. నాకు చాలా భయమేస్తుందండి. మనం ఆ కపాల మంత్రుల మీద నమ్మకం ఉంచాలి ఈశ్వర్. గతంలో ఆయన ఎన్నో దుష్ట దయ్యాలను అంతమొందించారు. సరే అయ్యా, జరిగేదేదో జరుగుతుంది. ఒకరోజు కపాల మాంత్రికుడు గ్రామస్తులను సమావేశపరిచి మంత్రించిన రాగి నాణాలు ఇస్తాడు. ఆ రాగి నాణాలు కారణంగా ఏదైనా ప్రమాదం చేరువలో ఉంటే ఆ విషయం కపాల మాంత్రికునికి తెలుస్తుంది. మరోవైపు మాంత్రికురాలు శక్తివంతమైన కోమిరి ఖడ్గాన్ని దెయ్యానికి అందిస్తుంది. నీకు అందించిన ఖడ్గంతో వారందరినీ బలి ఇవ్వు కొండయ్యా. ఆ బలి ఇచ్చే ముందుగా క్రోధామిని 100 సార్లు తలుచుకోవాలి. అర్థమయ్యిందా? అర్థమైంది మాత. ఎట్టకేలకు అమావాస్య రోజు రానే వచ్చింది. ఆ రోజు చీకటి పడే సమయానికి గ్రామస్తులు తమ ఇళ్లలోకి చేరుకుంటారు. అప్పుడు మెల్లిగా సమయం గడుస్తూ చీకటి పడుతుంది. ఆ సమయంలో ఊరంతా నిర్మానుష్యంగా ఉంటుంది. ఆ క్షణం దెయ్యం ప్రత్యక్షమై ఊర్లోకి ప్రవేశిస్తుంది. అలా ముందుకు వెళ్తున్న దెయ్యానికి ఉన్నట్టుండి దారికి అడ్డంగా 3 కపాలాలు వస్తాయి. అప్పుడు దెయ్యం తన శక్తితో ఆ కపాలాలను నాశనం
చేసి ముందుకు కదులుతుంది. వామ్మో, ఈ దయ్యం శక్తివంతంగానే ఉంది. ఇప్పుడు ఈ కపాల మాంత్రికుడు ఏం చేస్తాడో ఏంటో. దెయ్యం కోపంగా అరుస్తూ ఇళ్లల్లో ఉన్న ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు కపాల మాంత్రికుడు గతంలో కొండయ్య చనిపోయిన చెరువు లోపల ఉన్న పుర్రెను తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతాడు. నాకు భయపడి దాంకున్నది చాలు. ఈ రాత్రితో మీ జీవితాలు ముగిసిపోతాయి. ప్రజలెవరూ ఇళ్ల నుండి బయటకు రాకపోవడంతో దెయ్యం తన శక్తితో ఇళ్లకు మంటలు పెడుతుంది. దాంతో ప్రజలు భయపడి ఇళ్ల నుండి బయటకు పరుగులు తీస్తారు. అప్పుడు దెయ్యం వారిని చూసి సంతోషపడుతుంది. అసలు మా మీద ఎందుకు కొండయ్యా ఇంత పగ పెంచుకున్నావు? ఇదంతా నువ్వు చేసిన అప్పులు తీర్చమన్నందుక? ఆ రోజు నేను మీరంతా ఏం చేస్తారని భయంతో ఆత్మహత్య చేసుకున్నా. కానీ ఈ రోజు నేను మిమ్మల్ని ఏం చేస్తానని భయం మీలో చూస్తుంటే భలే సంతోషంగా ఉంది. అలా మాట్లాడిన తరువాత దెయ్యం క్రోధామిని 100 సార్లు తలుచుకోవడం మొదలు పెడుతుంది. ఆ సమయంలో గ్రామస్తులు అక్కడి నుండి తప్పించుకునే వీలు లేకుండా దెయ్యం వారి చుట్టూ వలయం సృష్టిస్తుంది. మరోవైపు ఊరి పులిమేర వద్ద కపాల మాంత్రికుడు చేరుకుని గాల్లో కొండయ్య పుర్రెను పెట్టి మంత్రాలు చదువుతాడు. ఆ మంత్రాల దాటికి ప్రజల ముందు ఉన్న దెయ్యం ఇబ్బంది పడుతుంది. ఎవరిది నా పనికి అడ్డుపడుతున్నారు? నీ ప్రతాపం మా మీద చూపించడం కాదు కొండయ్య. దమ్ముంటే ఆ కపాల మాంత్రికుని ఎదిరించు. నా ముందు ఎవరో పనికిరారు మూర్ఖులారా. నేను వెళ్లి వాడి పని పట్టి వస్తాను అని దెయ్యం ఆవేశంతో అక్కడ నుండి పొలిమేర వైపు బయలుదేరుతుంది. దాంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటారు. అలా పొలిమేర వద్దకు చేరుకునేసరికి అక్కడ కేవలం గాల్లో కొండయ్య పుర్రె మాత్రమే ఉంటుంది. దాంతో దెయ్యానికి మరింత కోపం వస్తుంది. నాకు భయపడి దాక్కున్నావా లేక పారిపోయావా? దమ్ముంటే నా ముందుకు రా. ఎవరి సత్తా ఏంటో చూసుకుందాం. ఆ సమయంలో ఉన్నట్టుండి నలువైపుల నుండి కపాలాలు గాల్లో వచ్చి దెయ్యం చుట్టూ తిరుగుతాయి. అప్పుడు దెయ్యం వాటిని అందుకోవాలని చూస్తుంది, కానీ అందుకోలేదు. కొన్ని క్షణాల తరువాత కపాలాలు ఒక్కొక్కటిగా దెయ్యాన్ని తాకడంతో తనలో ఉన్న శక్తులను కొంచెం కొంచెం క్షీణిస్తుంది. ఆ తరువాత చివరిగా కపాలాలన్నీ కొండయ్య పుర్రె వద్దకు చేరుకుని ఆ శక్తులను పుర్రెలోకి బదిలీ చేస్తాయి. అప్పుడు దెయ్యం వేగంగా ఆ పుర్రె వైపు వెళ్ళినప్పుడు అక్కడకు కపాల మాంత్రికుడు వస్తాడు. నన్నేం చేశావు మూర్ఖుడా? నీలో ఉన్న గర్వాన్ని అణిచేశాను. ప్రస్తుతం నువ్వు ఒక మామూలు ఆత్మవి. నా వెనక ఎవరున్నారో నీకు తెలీదు. పోయి నీ ప్రాణాల మీదకు తెచ్చుకోకో. నీ వెనక ఎవరైనా ఉండొచ్చు, కానీ నా ముందు ఎవరు నిలువలేరు. కపాల మాంత్రికుడు కొండయ్య పుర్రెను పట్టుకుని దీక్షణంగా మంత్రాలు చదవడం మొదలు పెడతాడు. అదే సమయంలో గ్రామస్తులు పొలిమేర వద్దకు చేరుకుంటారు. సరిగ్గా అమావాస్య గడియలు ముగిసే సమయానికి కొండయ్య పుర్రె ముక్కలైపోతుంది. దాంతో పాటు దెయ్యం కూడా నాశనమైపోతుంది. అది చూసి గ్రామస్తులు ఎంతగానో సంతోషిస్తారు. నిజంగా మీరే గాని లేకపోతే ఈ రోజు మేమంతా చావుకు ఎదురెళ్లాల్సి వచ్చేది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఈశ్వర్. ఇకపై మీరు దేనికి భయపడాల్సిన పని లేదు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ అనే కపాల మాంత్రికుడు గ్రామస్తులను దీవించి ఆ చోటు నుండి బయలుదేరుతాడు. నా ప్రతి పనికి వీళ్ళు అడ్డుపడుతున్నారు. త్వరలో మీరు కోలుకోలేని దెబ్బతీస్తా. For more horror stories, please subscribe our channel.